హలో ఎవ్రీవన్. ఈరోజు పెసరగింజలతో మైక్రోగ్రెయిన్స్ని తయారు చేసుకోవడం మీ అందరికీ చూపించబోతున్నానండి. ఈ మైక్రోగ్రెయిన్స్ని తయారు చేసేటప్పుడు ఎటువంటి ఫంగస్ కూడా ఏర్పడలేదు. నాకు చియా సీడ్స్ని చేసినప్పుడు కొంచెం ఫంగస్ ఏర్పడింది. అండ్ ఆకుకూరని చేసేటప్పుడు కొన్ని ప్రికాషన్స్ వల్ల ఆకుకూరలో కూడా నాకు ఫంగస్ ఏర్పడలేదు. ఇదైతే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. సో ఎలా చేశాను అనేది క్లియర్గా మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇలా మైక్రోగ్రెయిన్స్ని తయారు చేసుకుని వెజిటబుల్స్లో, సలాడ్స్లోను అండ్ అలాగే పప్పులోను వేసుకోవడం కన్నా చాలా హెల్దీ న్యూట్రియంట్స్ బాడీకి రీచ్ అవుతాయి. సో ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోతే మేము ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముందుగా పెసర్లను తీసుకుని 12 గంటల పాటు వాటర్లో సోక్ చేయాలి. 12 గంటల తర్వాత వాటిని వాటర్ కంప్లీట్గా డ్రైన్ చేసి వాటర్ మొత్తం జారిపోయిన తర్వాత పలుచటి క్లాత్లో పెసర్లని మూట కట్టి డార్క్ ప్లేస్లో పెట్టేయాలి. ఇలా 24 గంటల పాటు ఉంచిన తర్వాత 24 గంటల సమయం తర్వాత మూట ఓపెన్ చేసినప్పుడు మనకి ఈ విధంగా మొలకలు రావడం గమనిస్తాము. అండ్ ఈ మొలకలని మనం మైక్రోగ్రెయిన్స్ వేసుకోవడానికి ఉపయోగించాలి అన్నమాట. సో ఇలా తయారు చేసుకున్నటువంటి మొలకలని మనం కొద్దిపాటి మొలకలు తినడానికి కూడా తీసుకోవచ్చు. చాలా టేస్టీగా స్వీట్గా ఉంటాయండి. చాలా హెల్త్కి మంచి న్యూట్రియంట్స్ని ప్రొవైడ్ చేస్తాయి. మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్ అండ్ ఫైబర్ రిచ్ ఫుడ్ కూడాను. సో ఇలా మొలకలుగా కూడా తినడం చాలా మంచిది. అయితే ఈరోజు మనం మొలకల గురించి కాకుండా మైక్రోగ్రెయిన్స్, వీటి నుంచి మైక్రోగ్రెయిన్స్ గురించి మనం చెప్పుకుందామండి. మైక్రోగ్రెయిన్స్ చేసేటప్పుడు పాటించాల్సిన టిప్స్ని కూడా నేను చెప్తున్నాను. అంతా నోట్ చేసుకుని మీరు కూడా ప్రయత్నించండి. ముందుగా ఒక ఖాళీ బాక్స్ని తీసుకోండి. అది ఏ బాక్స్ అయినా పర్వాలేదు. ఖాళీ బాక్స్ తీసుకుని టిష్యూ పేపర్స్ని తీసుకోండి. నాకు కాటన్ క్లాత్ కంటే కూడా టిష్యూ పేపరే చాలా హెల్ప్ఫుల్గా అనిపించింది. సో కాటన్ క్లాత్ కాకుండా టిష్యూ పేపర్స్ ఉంటే టిష్యూ పేపర్స్ని తీసుకుని ఈ విధంగా బాక్స్లో ఏర్పాటు చేసింది. కొద్దిగా నీళ్ళు చిలకరిస్తేనే టిష్యూ పేపర్ మీద బాగా ఎక్కువగా స్ప్రెడ్ అవుతుందండి. ఇలా వాటర్ అంతా స్ప్రెడ్ అయిన తర్వాత ఈ ఎక్సెస్ పేపర్ అంతా కూడా ఫోల్డ్ చేసేసుకోండి. ఫోల్డ్ చేసేసుకుని మీరు మొలకలని అన్నింటినీ కూడా సర్దుకున్నారు అంటే, బాక్స్లో చిక్కగా సర్దుకున్నారు అంటే కూర ఒత్తుగా వస్తుందండి, బాగా గుబురుగా వస్తుంది అనమాట. సో బాగా ఫుల్గా ఉండేలాగా సర్దుకోండి మొత్తం కూడా. మిగిలినవి అవి తినటం కోసం అట్టే పెట్టేసుకోండి. ఈ స్ప్రౌట్స్, ఈ పేపర్ని, ఎక్సెస్ పేపర్ని అంతా కూడా మడిపేసుకోండి. అండ్ అది కూడా చూపిస్తాను నేను. పైన వేరొక టిష్యూ పేపర్తో క్లోజ్ చేసుకోవాలండి. ఆ టిష్యూ పేపర్తో క్లోజ్ చేసుకుని బాక్స్ని పైన క్యాప్తో పెట్టేసుకుని అలా డార్క్ ప్లేస్లో పెట్టేసి ఉంచేయటమేను. బాక్స్ మూత కూడా టైట్గానే పెట్టేసేయాలండి. మొదటి 3 రోజులు టైట్గానే పెట్టాలి. ఎక్సెస్ పేపర్ అంతా కూడా దీన్ని బాగా అదిమి పెట్టద్దు. పైన ఉన్న పేపర్ని అదిమి పెట్టద్దు. మొలకలు పైకి వచ్చేటప్పుడు ఏంటంటే పైన పేపర్కి పట్టుకుని నేను చియా సీడ్స్లో ఫంగస్ రావడానికి మెయిన్ రీజన్గా నోటీస్ చేశాను. సో పేపర్ని అదిమి పెట్టుకోకుండా ఉంటే చక్కగా పేపర్ వచ్చేస్తుంది. ఆ ఎక్సెస్ పేపర్ని కూడా కిందకి ఫోల్డ్ చేసేసేయండి. దానివల్ల కూడా ఫంగస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉండింది. కిందకి ఫోల్డ్ చేసామంటే మనకి ఎటువంటి ఇష్యూ ఉండదు. అండ్ 3 డేస్ పాటు దీన్ని పక్కన డార్క్ ప్లేస్లో బాక్స్ క్యాప్ని టైట్గా పెట్టేసుకోవడమే. అయితే ఈ 3 డేస్ కూడా మనకి బయట ఉన్న క్లైమేట్ని బట్టి, నేను పెట్టినప్పుడు బాగా వర్షాలు ఎక్కువగా పడినాయి. సో డైలీ 1 టైం మాత్రమే ఓపెన్ చేసి వాటర్ని స్ప్రింకిల్ చేశాను, సరిపోయింది. బయట హ్యూమిడిటీ ఎక్కువగా ఉన్నా, అలాగే ఎండ ఎక్కువగా ఉన్నా ఉదయం సాయంత్రం కూడా వాటర్ని స్ప్రింకిల్ చేయాలండి. జస్ట్ వాటర్, చాలా తక్కువ వాటర్ని స్ప్రింకిల్ చేసుకుని మళ్ళీ పైన కవర్ని పెట్టేసేయటం అండ్ డార్క్ ప్లేస్లో పెట్టేసేయటం ఇలా చేయాలి. ఇలా చేయటం కారణంగా ఏంటంటే, ఇదిగోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కూడా మీకు. మనం బాక్స్ని కూడా అలాగా పక్కకి అటు ఇటు కూడా తిప్పకూడదు. అలా తిప్పడం కారణంగా ఈ మొలకలు ఏదైతే ఉన్నాయో పక్కకి జరిగిపోతూ ఉంటాయి. సో అలా కాకుండా మనం వాటిని జాగ్రత్తగా పెట్టుకోవాలి. అదిగోండి పక్కకు జరిగిపోవడం కారణంగా మధ్యలో ఖాళీ ఏర్పడింది. మళ్ళీ వాటిని సర్దుకుని మళ్ళీ పెట్టుకోవడం కూడా జరిగిందనమాట. సో మనం వాటర్ స్ప్రింకిల్ చేసుకోవడం, మళ్ళీ ఈ పేపర్ని సర్దుకోవటం, మళ్ళీ బాక్స్ పెట్టడం, పక్కన పెట్టేసేయడం, అలా 3 డేస్ పాటు అలాగే చేయాలి. మనకి 3rd డే లేదా 4th డేకి
ఏదైతే మొలకకి రూట్స్ రావటాన్ని మనం నోటీస్ చేయొచ్చు. ఇక్కడ మీరు క్లియర్గా గమనించవచ్చు, మొలకకి కూడా రూట్స్ వస్తాయి. గమనించారండి? సో ఇది 4th డే అనమాట. ఇక్కడ మీరు డేట్స్ని కూడా అబ్జర్వ్ చేయండి. నేను ఇక్కడ డేట్లతో సహా మీకు పెట్టాను. డేట్స్ని కూడా అబ్జర్వ్ చేయండి. ఓకే, 10వ తారీఖు అనమాట ఇది. ఈ తర్వాత వచ్చి మళ్ళీ 12వ తారీఖున మీకు వీడియోలో షూట్ చేశాను. 12వ తారీఖుకి ఇలాగా ఆకులు వచ్చాయి. మొత్తం ఎప్పటికప్పుడు వాటర్ అయితే 4వ రోజు నుంచి ఉదయం సాయంత్రం కూడా వాటర్ని స్ప్రింకిల్ చేశాను అనమాట. 12వ తారీఖుకి మీకు ఇలా వచ్చాయి. అంటే 12వ తారీఖు అంటే ఎగ్జాక్ట్గా 6వ రోజు. 6 రోజులకి జస్ట్ ఇలాగా చిన్న చిన్న ఆకులు వచ్చాయి. 7వ రోజు 13వ తారీఖు ఇలా కొంచెం ఆకులు వచ్చేసాయి. అండ్ చిన్న ఆకులు ఎప్పుడైతే వచ్చాయో నేను ఇంకా వాటిని క్లోజ్ చేయలేదండి, ఓపెన్ చేసేసి అట్టే పెట్టేసా. 6వ రోజు నుంచి బాక్స్కి మూత పెట్టలేదు కంప్లీట్గా. 4వ రోజుకి కొద్దిసేపు ఒక షేడెడ్ లైట్లో పెట్టడం అయితే చేశాను. షేడెడ్ లైట్లో పెట్టి పక్కన పెట్టాను. 4వ రోజు 5వ రోజు కొద్దిసేపు షేడెడ్ లైట్లో పెట్టాను. 6వ రోజు నుంచి మాత్రం కంప్లీట్గా మూత కూడా తీసేసాను అనమాట. ఇంకా జస్ట్ అలా బాల్కనీలో పెట్టి వదిలేసాను. బాల్కనీలో పెట్టి వదిలేసేటప్పటికి 14వ రోజుకి అంటే 13వ తారీఖున మనకి మొలకలు గమనించాం కదా, 14వ తారీఖుకి ఫుల్గా వచ్చేసినాయి. ఇంకా నాకు అది చాలు అనిపించింది. ఇంకా 14వ తారీఖున ఏం చేశానంటే, ఇది ఎగ్జాక్ట్లీ 7వ రోజు లేదా 8వ రోజు వస్తుందండి. ఇక ఏం చేశానంటే మొత్తం కూడా చిన్న బేబీ ప్లాంట్గా ఉన్నప్పుడే మొత్తం కట్ చేసేసుకుని స్టోర్ చేసేసుకున్నాను అనమాట. మనం వీటిని కొత్తిమీర ఎలాగైతే గార్నిష్ చేసుకుంటామో అలా గార్నిష్ చేసుకుని అన్ని కర్రీస్లోనూ వేసుకోవచ్చు. లేదంటే పప్పులో వేసుకుని కూరలాగా ఒక టమాటా వేసుకుని వండేసుకోవచ్చు. సో మొత్తం కూడా కట్ చేసేసుకుని నేనైతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకున్నాను. మనకి ఎలా కావాలంటే అలా ఉపయోగించుకోవచ్చు అనమాట. సో మీరు కూడా ప్రయత్నించండి. ఇలా మైక్రోగ్రీన్స్ని మనం ఇంట్లోనే తయారు చేసుకోవడం కారణంగా చాలా అప్పటికప్పుడే ఉపయోగించుకుంటాం కాబట్టి చాలా హెల్తీగా మనకి హెల్ప్ అవుతుంది అనమాట. ఒకసారి ప్రయత్నించండి. నేను మన నెక్స్ట్ వీడియో ధనియాల సీడ్స్తో తయారు చేస్తున్నానండి. అది కూడా ఇలాగే వ్లాగ్ చేస్తున్నాను. మనం ఎప్పుడు కొత్తిమీరని ఇంట్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా, ధనియాలతో మైక్రోగ్రీన్స్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అందరికీ కూడా. సో ఆ వ్లాగ్ కోసం మీరు కూడా నాతో పాటు వెయిట్ చేస్తారనుకుంటున్నా. అన్నట్లు వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి. ఛానల్కి కొత్తగా వచ్చారు అంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.